మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మనం బ్రాండెడ్ ఐటమ్స్ కొనడం, ఫ్లాషీ రీల్స్ పోస్ట్ చేయడం, ఐఫోన్స్, గుచ్చి బ్యాగ్స్, H&M హాల్స్ ఇవన్నీ కొంటేనే లేకుంటే చేస్తేనే కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాయా, లేక ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నైకా ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని హాయ్ గాయ్స్ లెట్స్ ఓపెన్ మై H&M ఆర్డర్ అని రీల్ స్టార్ట్ చేస్తుంది. స్మైల్, పోజ్, ట్రాన్సిషన్ షార్ట్స్. కానీ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఈ వీడియో చేసింది తన కోసమా లేదా వేరే వాళ్ళకి చూపించుకోవడానికా? నేను చెప్పడానికి ట్రై చేస్తున్న పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎలాంటి జనరేషన్లో ఉన్నామంటే, ఎక్కడ పడితే అక్కడ కెమెరా ఓపెన్ చేయడం, పోస్ట్ చేద్దామనే యాంగ్జైటీలో ఉంటున్నాం. ఇక్కడ ఉన్నాను చూడండి అని ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ట్రిప్స్, కన్సర్ట్స్, కేవ్స్, పార్టీస్, పేరెంట్స్కి కాల్ చేసి సేఫ్గా రీచ్ అయ్యాను అని చెప్పడం కన్నా ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడమే ఇంపార్టెంట్లా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇట్ గెట్స్ డీపర్. ఆ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్లు, స్టోరీలు చూసి నేను వెళ్ళలేదే, నా లైఫ్ అంతా బోరింగ్గా ఉంది అని ఫీల్ అయ్యి ఫోమోని క్రియేట్ చేస్తున్నాయి. ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాదు, ఇదే ఐడెంటిటీలా మారిపోయింది. మళ్ళీ ఒక డౌట్, ఈ షో ఆఫ్ కల్చర్లో మనం ఎంత మనీని స్పెండ్ చేస్తున్నాం అండ్ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు, లెట్స్ క్వశ్చన్, లెట్స్ అండర్స్టాండ్. ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం. షో ఆఫ్ కల్చర్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు మనం అందరం ఈ ట్రాప్లో పడిపోతున్నాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హౌ డు వి ఎస్కేప్ దిస్ వితౌట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పార్ట్ 1, బ్రాండెడ్ లైఫ్ వర్సెస్ రియల్ లైఫ్. మన జనరేషన్లో ఇది ఒక ఫిక్స్డ్ ఫార్ములా లాగా అయిపోయింది. బ్రాండెడ్ ఉంటేనే కాన్ఫిడెన్స్ వస్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఈ బ్యాగ్ H&M నుంచి, అవుట్ఫిట్ నైకా ఫ్యాషన్ నుంచి, షూస్ జారా నుంచి అని రీల్స్లో చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. ఇంకా ఫొటోస్లో అవుట్ఫిట్ ఆఫ్ ది డే అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా పెడుతున్నారు. కానీ ఈ కాన్ఫిడెన్స్ నిజమేనా, లేదా జస్ట్ ఒక ఫోటో ఫిల్టర్ లాగా ఇది కూడా ఫేక్ వ్యాలిడేషనా? ఐఫోన్ ఉంటేనే బెటర్ ఫొటోస్ వస్తాయని అనుకొని 1.5 lakh ఫోన్ కోసం డబ్బులు లేకపోయినా, అప్పులు చేసి మరీ, అవసరం లేకపోయినా ఈఎంఐస్తో ఐఫోన్ని కొంటున్నారు. ముందు జనరేషన్లో సైకిల్ కొనివ్వమని అడగడానికి కూడా మొహమాటం పడేవాళ్ళు. అప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేయడం స్లోగా ఉండేది. కానీ ఇప్పుడు ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం ఒక ట్రిప్ కంపల్సరీ. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక సెల్ఫ్ రివార్డ్ అంటే ఒక మ్యూజిక్ ఫెస్టివల్ టికెట్. ఇంకా ట్రిప్కి వెళ్తే ఫుడ్ సంగతి పక్కన పెట్టేయండి, దానికన్నా ముందు #హీలింగ్ అని పెట్టేసి స్టోరీ పెట్టేయాలి. పేరెంట్స్కి కాల్ చేయడానికన్నా ముందే స్టోరీ అప్లోడ్ చేసేయాలి. అదే చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఆ రీల్స్, పోస్ట్లు చూస్తూనే అసలు మనం ఏం చేయట్లేదు, లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, వాళ్ళేమో అలా ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూ తెగ బాధపడిపోతుంటారు. ఈ జనరేషన్ ఫేస్ చేస్తుంది క్యూరేటెడ్ లైఫ్ స్టైల్ ప్రెషర్. ఫొటోస్లో ఏమో హ్యాపీ ఫేసెస్, బట్ అందరికీ లోన్ బర్డెన్, ప్రెషర్, ఐడెంటిటీ కన్ఫ్యూజన్. ఇంతకుముందు రస్నాలు, బూస్ట్లు ఇవన్నీ తాగేసేవాళ్ళు. ఇప్పుడు 35 grams చాక్లెట్కి 400 రూపీస్, ప్రైమ్ డ్రింక్కి 800 రూపీస్. ఎందుకు స్పెండ్ చేస్తున్నారో తెలియట్లేదు. సింపుల్ ఆన్సర్, బ్రాండ్ వ్యాలిడేషన్. ఎవరైనా సెలబ్రిటీ యాడ్ చేస్తే ఇంకా ఆ ప్రోడక్టే కొనేయాలి, ఇంకా వేరే ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్. లోకల్ వాటర్ బాటిల్ కన్నా ఏదైనా ఫ్యాన్సీగా కనిపించేవి తీసుకుంటాం. సేమ్ వాటర్, సేమ్ ఫంక్షన్, బట్ ప్రైస్ అండ్ ప్యాకేజింగ్ వల్ల స్టేటస్ మారిపోతుంది. ఇంకా మనం క్వశ్చన్ చేయడం ఆపేసాం. నచ్చింది కాబట్టి తీసుకుంటున్నా, ఇది కాదు వేరే వాళ్ళకి నచ్చాలి కాబట్టి తీసుకుంటున్నా అనే స్టేజ్లోకి వచ్చేసాం. పార్ట్ 2, ట్రావెల్, ట్రెండ్స్ అండ్ ట్రాప్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నారా? ట్రావెల్ కంటెంట్, బట్ వాళ్ళ మొహాలు కనిపించవు. ఫుటేజ్ వేరే వాళ్ళు షూట్ చేసింది మనం ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తాం. అలా చేస్తే మనకి ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ల బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. రీల్స్లో ఏమో మాల్దీవ్స్ ఉంటుంది, కానీ ఇదంతా నిజం కాదు. వాళ్ళు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇది జోక్ కాదు. ఫేక్ ట్రావెల్ పేజెస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఎంటైర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రొఫైల్ వితౌట్ ఈవెన్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్. బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్, పాస్పోర్ట్ ఫోటోకి ఫిల్టర్, ఫ్లైట్లో విండో సీట్ బ్యాక్ డ్రాప్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. థాయిలాండ్ ట్రిప్ వాజ్ లైఫ్ చేంజింగ్ అని పోస్టులు చేసింటారు, బట్ దే నెవర్ ఈవెన్ క్రాస్డ్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్. లగ్జరీ కార్ రెంట్కి తీసుకొని క్యాజువల్గా స్టీరింగ్ మీద చేయి పెట్టి వీకెండ్ వైబ్స్ అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేస్తారు. ఎందుకంటే యూ నీడ్ టు లుక్ సక్సెస్ఫుల్ ఆన్లైన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ బిలీవింగ్ ఇట్. ఈ ఫేక్ లైఫ్ని చూసి చాలామంది రియల్ లైఫ్లో స్ట్రెస్ అయిపోతున్నారు. ఇప్పుడు కోల్డ్ ప్లే కన్సర్ట్ గురించి మాట్లాడుకుందాం. టికెట్స్ దొరికితే ఎమోషనల్ బ్రేక్ డౌన్, దొరకకపోతే ఇంకా ఎక్కువ ఎమోషనల్ బ్రేక్ డౌన్. పైకి ఏమో ఇట్స్ ఓకే అని చెప్పుకుంటారు, బట్ లోపల మాత్రం లైఫ్లో ఎలాంటి మెమరీస్ లేవు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ యాక్చువల్ సీన్ ఏంటంటే, కోల్డ్ ప్లే కన్సర్ట్లో ఉన్న క్రౌడ్ని క్రిస్ మార్టిన్ అంటే ఎవరని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సాంగ్ లిరిక్స్ అవసరం లేదు, కానీ స్టోరీలో మాత్రం క్యాప్షన్
బెస్ట్ నైట్ ఆఫ్ మై లైఫ్, #కోర్ మెమోరీస్. లైట్స్, క్రౌడ్, మ్యూజిక్, స్క్రీమ్ అన్ని బ్యాక్గ్రౌండ్లో రెడీ, కానీ సాంగ్ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఆర్టిస్ట్ ఎవరు, ఇవన్నీ అసలు సంబంధం లేదు. అయినా స్టోరీ పెట్టేయాలి. బికాస్ ఇఫ్ ఇట్స్ నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, డిడ్ ఇట్ ఈవెన్ హ్యాపెన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇన్స్టాగ్రామ్ పేజెస్ యాక్చువల్గా ఫేక్ కోల్డ్ ప్లే స్టోరీస్ అమ్ముతున్నారు. అంటే నువ్వు కాన్సర్ట్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, 500 రూపీస్కి స్టోరీ, 800 రూపీస్కి హైలైట్, 800 రూపీస్కి పోస్ట్ కొలాబరేషన్. సో యూ కెన్ టెల్ పీపుల్, ఐ వాస్ దేర్ బ్రో, ఇట్ వాస్ మ్యాజికల్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ క్రికెట్ ఎట్ హోమ్. రియాలిటీ ఏంటంటే ఈ కన్సర్ట్లో ఉన్న 98% కోర్ మెమోరీస్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పడం, బట్ కోర్లో గ్యాస్, డిహైడ్రేషన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, నెట్వర్క్ ఉండదు, సో యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ అవుతాయి, వాటర్, ఫుడ్, బాత్రూమ్ అన్నిటికీ స్ట్రగుల్ అవ్వాల్సిందే. కానీ ఇవన్నీ నథింగ్. ఇన్స్టాగ్రామ్ స్టోరీ మాత్రం చాలా ఇంపార్టెంట్. స్టోరీలో వైబ్ ఉండాలి. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది హైప్. ఏదో ఎక్స్పీరియన్స్ కోసం కాదు, ఎవిడెన్స్ కోసం ఎంజాయ్ చేస్తున్నాం. ఫోటో, వీడియో, రీల్, ఫిల్టర్ ఇవేవి లేకపోతే ఫీలింగ్స్ కూడా ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. పార్ట్ 3, ది డార్క్ సైడ్. ఫ్రెండ్స్, ఈ షో ఆఫ్ కల్చర్, బ్రాండెడ్ ప్రెషర్, సోషల్ మీడియా వ్యాలిడేషన్ అన్నీ కలిపి ఒక సైలెంట్ మాన్స్టర్ లాగా మన సొసైటీలో పెరిగిపోతుంది. ఈ మాన్స్టర్కి ఫస్ట్గా మన మెంటల్ హెల్త్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. BGMIలో 10,000 రూపీస్ స్కిన్స్కి మనీ ఉంటుంది, కానీ ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే డబ్బులు ఉండవు, సేవింగ్స్ ఉండవు. బుల్లెట్ బైక్ కోసం ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయడం, బైక్ దొరకకపోతే డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్స్, ఇంకా ఐఫోన్ లేకపోతే గొడవలు, ఈవెన్ మర్డర్స్ కూడా. ఇది రియల్గా జరుగుతోంది, మనం న్యూస్లో కూడా చూసాం. ఈ ఇన్సిడెంట్స్ అన్ని స్టోరీస్ లాగా అనిపిస్తుంది, బట్ బిహైండ్ ది సీన్స్ ప్రెజర్ రియల్గా ఉంది. ఈ స్టేటస్ సిగ్నల్ కల్చర్లో డబ్బుల్ని మనం సేవ్ చేయడం లేదు, స్పెండ్ చేయడం మాత్రమే నేర్చుకుంటున్నాం. ఇన్కమ్ పెరిగిన ఫీలింగ్ పీస్ని ఇవ్వట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రెజర్ టు లుక్ రిచ్ పెరిగిపోతుంది. శాలరీస్ గ్రో అవుతున్నాయి, బట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ సర్జరీస్ చేసేది ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా EMI మీద కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. జా లైన్ ఫిల్లర్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇది సెల్ఫ్లో కాదు, ఇది సోషల్ మీడియా అప్రూవల్కి EMI. ఎర్లియర్ డేస్లో ఇండియన్ ఫ్యామిలీస్కి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? హౌస్, గోల్డ్, ల్యాండ్. కానీ ఇప్పుడు జనరేషన్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఐఫోన్, యాపిల్ వాచ్, గుచీ బ్యాగ్స్. ఇవి బ్యాంక్స్ కూడా ఈ సైకాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నాయి. 20,000 శాలరీ వచ్చే వాళ్ళకు కూడా 1 lakh రూపీస్ క్రెడిట్ లిమిట్ ఇస్తున్నారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది స్వైప్, EMI, లేట్ ఫీ, మెంటల్ స్ట్రెస్, EMI బౌన్స్, యాంగ్జైటీ. ఇది ఒక విషియస్ సైకిల్. వీఆర్ నాట్ బికమింగ్ రిచ్, వీఆర్ యాక్టింగ్ రిచ్, బట్ వీఆర్ ఎండింగ్ అప్ బ్రోక్, మెంటల్లీ, ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ. మెంటల్ పీస్ లేదు, సేవింగ్స్ లేవు, క్రెడిట్ స్కోర్ నెగిటివ్. మనం ఇంత కష్టపడి సంపాదిస్తున్నామని ఎండ్ ఆఫ్ ది డే ఇన్స్టాగ్రామ్లో లైక్ వస్తుందో రాదా అని చూస్తున్నాం. స్టేటస్కి బానిస అయిపోయి సెల్ఫ్ వర్త్ని సాక్రిఫైస్ చేస్తున్న ఫేజ్లో ఉన్నాం. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఒక లగ్జరీ ఐటమ్ చూసి నాకు కూడా ఇది కావాలి అని అనిపించిందంటే ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, నా రిక్వైర్మెంట్కి ఇది రియల్లీ నెసెసరీనా, లేకుంటే సొసైటీ నా మైండ్ని మ్యానిపులేట్ చేస్తుందా? థింక్ వన్స్. పార్ట్ 4, ఎస్కేపింగ్ ది ట్రాప్ అండ్ రీథింకింగ్ వ్యాలిడేషన్. ఫ్రెండ్స్, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గో సిమ్రన్, లివ్ యువర్ లైఫ్. కానీ నేను చెప్పేది ఏంటంటే లివ్ యువర్ లైఫ్ నాట్ ఫర్ ది కెమెరా బట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇన్స్టాలో పెట్టడం కోసం లైఫ్ క్రియేట్ చేయడం కాదు, లైఫ్ని ఎంజాయ్ చేయడం, అది రియల్ సక్సెస్. షో ఆఫ్ చేస్తూ ఉండేవాళ్ళు కష్టాల్లో మీ పక్కన ఉండరు. లైక్లు కొట్టిన వాళ్ళు హాస్పిటల్లో మీ బిల్స్ కట్టడానికి రారు. నిజమైన స్టేటస్ అంటే ఏంటి? EMI లేకుండా ఉండడం, ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉండడం, పేరెంట్స్ని ఏ అప్పు చేయకుండా ఒక ట్రిప్కి తీసుకెళ్లడం. లగ్జరీలో ఉండాలనుకుంటే ఫస్ట్ పీస్లో ఉండాలి. పీస్ లేకుండా ఎన్ని లగ్జరీ బ్రాండ్స్ కొన్నా వేస్టే. సేవింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే బ్యాక్వర్డ్ కాదు, ఇట్స్ ఫ్యూచర్ ప్రూఫింగ్. అంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనీ రెడీగా ఉంచడం. ఫ్యాషన్లో డ్రిప్ ఉండడం మంచిదే, కానీ బ్రెయిన్లో కూడా డెప్త్ ఉండాలి. బ్రాండ్ ట్యాగ్ ఉంటే బాగుంటుంది, బట్ అది రియల్గా మీకు ఇంపార్టెంటా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ షో ఆఫ్ కల్చర్ మిమ్మల్ని గ్రో చేయనిస్తుందా లేదా అన్నెసెసరీ ప్రెజర్తో డ్రాగ్ చేస్తుందా? మీ హానెస్ట్ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సత్య సింప్లిఫైస్.